ఈరోజు గోబీ పకోడీ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్. ఇక్కడ ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వాటర్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నాయి. దీంట్లోనే ఇవి కాలీఫ్లవర్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 minutes నుంచి తీసి పక్కన పెట్టేసుకుంటాను. మేము కాలీఫ్లవర్ తోటి పకోడీ చేస్తున్నాము. ఈ వాటర్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. హౌ టు డూ సీ హియర్. ఓకే మమ్మీ నేను బాగా చెప్తున్నాను కదా. అలాగే ఉండు. కారం వేసుకోవాలి. కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెము టర్మరిక్ అవి వేసుకోవాలి. హాయ్ గాయ్స్, ఇప్పుడు కాలీఫ్లవరు వాటర్లో బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని కలిపేసుకోవాలి. ఒక 2 minutes ఉండి మళ్ళీ కాలీఫ్లవర్ని తీసి ప్లేట్లో పెట్టేయాలి. ఇప్పుడు స్కూల్లో మధ్యాహ్నం వెళ్ళాను. స్కూల్లో యాక్టివిటీ చేశాను. ఏం చేసావు? యాక్టివిటీనా? ఏం యాక్టివిటీ చేసావు? అది రియల్ పాట్ పింక్ ఉంటుందా, దాంట్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, అది ఫ్లవర్ లాగా డాట్స్ పెట్టా. మళ్ళీ రేపు అవి బర్డ్స్ ఉంటాయి కదా, అవి లీవ్స్ లా అంటించుకోవాలి. ఇంకా ఈరోజు అది చెప్పాను. ఏది మిడిల్ సౌండ్ ఓలో ఉంటుంది. ఏ ఫస్ట్ మిడిల్ సౌండ్, పి టి పి ఏమో ఫస్ట్ సౌండ్, టి ఏమో లాస్ట్ సౌండ్. సెకండ్ లో ఉండేది ఏ, అది సెకండ్ సౌండ్. అవి చెప్పాను స్కూల్లో. ఫోనెటిక్స్ అండ్ డ్రాయింగ్ చేస్తాం కదా, డైరెక్ట్ హ్యాండ్ తోటి ఇలాగా కొంచెం పెయింటింగ్ చేయిస్తారు. అవి యాక్టివిటీస్ చేసిందంట. అది చెప్తుంది ఈరోజు స్కూల్లో. నీకు నచ్చిందా అయితే? అది నచ్చింది. రేపు ఇది హ్యాండ్స్ లీవ్స్ తోటి ఒకటి బ్లూ అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా అవి పూసి నెక్స్ట్ ఇలాగా తిప్పి ఇలాగా పెయింటింగ్ వేయాలి. లీవ్స్. ఏం సంగతులు? ఏమీ లేదు. ఈరోజు మా డిన్నర్కి బీరకాయ పప్పు అలాగే కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుంటున్నాము. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. మ్యాక్సిమం తెచ్చుకుని కూడా అది నాకు నచ్చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం తీసుకురాను, కానీ ఈరోజు కాంతి తీసుకొచ్చాడు, అందుకే ట్రై చేస్తున్నాను ఒకసారి. ఇవి ఇలా ఒక 2 minutes అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఏమన్నా పురుగులు అవి ఉంటే కూడా పోతాయి కదా, అందుకని. ఇప్పుడు పిండి కలిపేసుకున్నాము. ఇటు కలిపేస్తుంది. నేను ఇప్పుడు కలుపుతున్నాను, మమ్మీ కలిపేసినాక. బాగా నీట్గా కలపాలి, ఎందుకంటే మమ్మీకి బాగుండాలి.
ఆయిల్ హీట్ అయింది. దీంట్లో ఇలాగ ఇది కలిపి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసి ఒక్కొక్కటిగా వేసుకుంటాను. దీంట్లో ఆల్రెడీ ఇలా కొన్ని వేసుకున్నాను, ఇవి స్పూన్ తోటి దాంట్లో వేసేసుకుంటాను. కలర్ ఏం వేసుకోలేదు, అందుకే ఇది నార్మల్ వైట్ కలర్ లాగా కనిపిస్తుంది కొంచెం. ఇది కావాలంటే వేసుకోవచ్చు. ఫైనల్లీ దిస్ ఈజ్ ద అవుట్పుట్. నాట్ బ్యాడ్, ఓకే. ఏ ఉత్నా క్రంచీ నయ్యే, ఇవి అంత క్రంచీగా లేవు, బట్ ఓకే, తిన్నాను, బాగున్నాయి.